గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం మనం ఉంది తెలంగాణ భవన్ దగ్గర. ఒక్కసారి చూడండి, విచారణ జరుగుతోంది ఒకవైపు, ఇంకోవైపు ఏమో తెలంగాణ భవన్ దగ్గర చాలా మంది కార్యకర్తలు, బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు, ఎస్పెషల్లీ మహిళా కార్యకర్తల అందరూ కూడా చాలా మంది ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి చూడండి, వాళ్ళు చేస్తున్నటువంటి నినాదాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఏమో పోలీసులు పూర్తిగా మోహరించి ఉన్నారు. కంప్లీట్లీ అంటే ఏ క్షణమైనా వాళ్ళని తీసుకెళ్లి గాల్లో ఎక్కించి తరలించే ప్రయత్నం ఒకవైపు జరుగుతోంది. చాలా సేపటి నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి నిరసన? ఎందుకు గేట్ బయట? కేసీఆర్ గారికి ఏదైతే నోటీస్ ఇచ్చారో అది కంప్లీట్ ఇల్లీగల్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి ఏదైతే మర్యాద ఇచ్చి ఆయన చాలా గౌరవంగా, నేను ఎర్రవల్లి నివాసంలో ఉంటున్నాను, రండి ఎగ్జామ్ చేయండి. సో ఎగ్జామిన్ చేసేది కూడా ఏంటి, 160 సిఆర్పిసి చట్టం ప్రకారమే, స్పెషల్ గా ఏమి ఇవ్వమని చెప్పలేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160లో ఏమంటది, అబౌవ్ 65 years వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ రెసిడెన్స్ దగ్గరికి వెళ్ళి చేయాలి. సో అవన్నీ పాటించకుండా ఇంటెన్షనల్లీ కేసీఆర్ గారిని హెరాస్మెంట్, దిస్ నథింగ్ బట్ పొలిటికల్ హెరాస్మెంట్. సో దానికి సంబంధించి నిరసన చేస్తున్నారు. నిరసన ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళు బ్యారికేడ్స్ అక్కడ పెడితే లోపలే చేస్తున్నారు. కానీ లోపల నుంచి గల్లా పట్టుకొని తీసుకుపోయి ఒక నలుగురిని ఆల్రెడీ వెహికల్ ఎక్కించేస్తారు. వై ఆల్ దోస్ థింగ్స్? వాళ్ళకి బాధ అనిపిస్తుంది. సార్కి ఇలా చేస్తున్నారు, ఇంటెన్షనల్లీ ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. ఫాల్స్ గా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎగ్జామినేషన్ కూడా. సో యూజువల్లీ ముఖ్యమంత్రులకి ఎలాంటి సంబంధం ఉండదు. ఓకే, అలాంటి ఇష్యూస్ లో ఒక అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే కేసు ఉందో ఆ కేసులో ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? ముఖ్యమంత్రి దిష్టి బొమ్మల్ని దానం చేయడం ఒక రకంగా రెచ్చగొట్టడమే అవుతుంది అంటే ఇదంతా చేసేదేంటి? ఇదే కేసు కాదు, ఇప్పటి వరకు మీరు చూసారు ఈ 2 years లో కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఎన్ని ఫాల్స్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. సో ఎన్ని విధాలుగా న్యాయస్థానాలకు మేము అప్రోచ్ అయినాం, అన్ని కేసెస్ లో కూడా మా ఫేవర్ లో వచ్చాయి. బికాస్ చట్టము, న్యాయము, వాట్ ఎవర్ ఫ్యాక్ట్స్ అన్ని మా ఫేవర్ లో ఉన్నాయి. సో ఆ విధంగా వచ్చిన తర్వాత కూడా ఇంటెన్షనల్లీ ఇప్పుడు బొగ్గు స్కామ్ ఉంది, బొగ్గు స్కామ్ ఎప్పుడైతే తీసారో కావాలని చెప్పి ఈ హరాస్మెంట్, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కావాలని డైవర్షన్ పాలిటిక్స్. సో ఇలాంటివి చేసుకుంటూ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖండిస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. తప్ప భయం ఎందుకు? విచారణ అంటే ఎవరు భయపడుతున్నారు? నో వన్ ఇస్. ఇది భయం కాదు, నిరసన, ఆందోళన. వాళ్ళకున్న అటాచ్మెంట్, వాళ్ళకున్న ఎమోషన్. కేసీఆర్ గారు అంటే ఎమోషన్. కేసీఆర్ గారిని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇలా చేయడం అనేది ఎవరికి కూడా ఇష్టం లేదు. అది చేస్తే మటుకు ఖచ్చితంగా కార్యకర్తలు బాధపడుతున్నారు. ఎవరికన్నా వచ్చి ఆటంకం అది కలిగిస్తున్నారా? రోడ్డు మీదకన్నా పోయారా? ఏం లేదు. తెలంగాణ భవన్ల కూడా చేస్తున్నారు. తప్పేముంది? రాజ్యాంగం మనకి తప్పకుండా మనకి ఏదైనా నచ్చకపోతే మనం వ్యతిరేకించవచ్చు, ఎవరికి అంటే మళ్ళీ ఎవరికి అఘాతం కల్పించకుండా, సో ఎవరికి విఘాతం కల్పించకుండా అదే చేస్తున్నారు. సో ఇక్కడ భయపడేది ఏం లేదు. నంది నగర్ ఎక్కడైతే విచారణ జరుగుతుందో అక్కడికి కూడా దూసుకెళ్లే ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు. సో ఆపే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు కార్యకర్తలు కేసీఆర్ గారు అంటే అందరికీ బాపు. కేసీఆర్ గారిని తండ్రితో సమానంగా చూస్తారు. అట్లాంటి కేసీఆర్ గారికి ఈ విధంగా నోటీసెస్ ఇచ్చి ఆల్రెడీ ఎర్రవల్లిలో వచ్చి చేయండి, ఎగ్జామినేషన్ చేయండి అంటే కూడా వినకుండా మొండి వైఖరి అవలంబించి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. వాళ్ళు ఎమోషనల్లీ ఫీల్ అవుతున్నారు. సరే, వెళ్ళడం అనేది వాళ్ళు సార్ దగ్గరికి ఒక తాపత్రయం అంతే. వాళ్ళు చేసేది ఏమీ లేదు, ఏం ఆటంకాలు ఏం కదిలించారు ఎవరు కూడా. సో దానికోసం ఇంతమంది పోలీసులను నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మేము ముందే డిక్లేర్ చేసాము చాలా శాంతియుతంగా నిరసన చేస్తామని. కావాలని వచ్చి తాళ్లు కట్టి వాళ్ళందరినీ పుష్ చేసి ఒక లేడీని కడుపులో పంచి చేశారు, అమ్మాయిని. ఇప్పుడు సో వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఒక సీనియర్ అఫీషియల్ చేశారంటే ఆమె ఐడెంటిఫై కూడా చేసింది. పొత్తి కడుపులో లేడీని గుద్దాడు. సో ఎందుకు? ఎవరు భయపడుతున్నారు? ఎవరి అగత్యాలు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అవసరం ఏముంది వాళ్ళకి చెప్పండి. ఒక కెమెరా పర్సన్ కూడా కెమెరా ధ్వంసం చేశారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేము కంప్లీట్ గా వాళ్ళని బ్యాన్ చేసినాం, రావద్దని చెప్పినాం. ఓకే, లెటర్ ఇష్యూ చేసినాం. మా సెక్రటరీ సోమ భరత్ గారు చాలా క్లియర్ గా మేము ప్రెస్ మీట్ లో ప్రెస్ ముఖంగా ఆ లెటర్ ని కూడా ఇవ్వడం జరిగింది. మాకు సంబంధించిన ఏ విషయాల్లో వాళ్ళు రావద్దు, కవరేజ్ చేయొద్దు, ఆర్ మేము డిబేట్స్ కి రాము, మా దగ్గరికి వాళ్ళు రావద్దని. సో వాట్ మేడ్ హిమ్ టు కమ్ హియర్, వాట్ మేడ్ దెమ్ టు కమ్? చెప్పండి మీరు. అవసరం ఏముంది? వద్దని చెప్పారు, రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఇంతమంది ఉన్నారు, ఎవరినన్నా అలా చేశారా? ఎవరినన్నా ఆపారా? లేదే. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావాలని ఇంటెన్షనల్లీ అన్ని ట్రోలింగ్ చేసుకుంటూ మీరు ఇప్పుడు కూడా చూడండి, ఈ రోజు మొత్తం ట్రయల్ నడిపించారు. హూ ఆర్ దే టు రన్ ద ట్రయల్?
ట్రయల్ ఎవరు చేస్తారు? కోర్టులో జరగాల్సిన ట్రయల్ ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో వాళ్ళని రావద్దని చెప్పిన తర్వాత కూడా అన్నెసెసరీ వచ్చి అందరిని దొబ్బుకుంటూ రావాల్సిన అవసరం అతనికి లేదు. సో అగైన్ అంటే బయటకి నెట్టేసే ప్రయత్నం జరుగుతోంది, ఇట్లా దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పోలీసు చర్యలు మీరు దూసుకోవడం అనేది అక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయి. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నానంటే లోపలే ఉన్నారు, నినాదాలు చేస్తున్నారు, చేసుకోనియండి, ఏమైతుంది? ప్రజాస్వామ్యంలో అంత మాత్రం ఉంది కదా. నాకు బాధ కలిగింది, నేను చేస్తున్నాను, నేను చేసుకుంటా, నా ఇంట్లో కూర్చొని నేను చేసుకుంటున్నా కదా, రోడ్ మీదకి వచ్చానా? ఎవరికైనా విధులకు ఆగతం కల్పించారా? అవి కాదు, ఏమీ లేదు అసలు. అట్లాంటిది అనవసరంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి చేయాల్సిన అవసరం ఏముంది? నేను ఇంతకుముందు సీనియర్ అఫీషియల్ కూడా చెప్పాను, ఎవరైనా రోడ్ మీదకి వచ్చి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీరు యాక్షన్ ఏం తీసుకుంటారో తీసుకున్నారు. కానీ అలా చేయట్లేదు. పెద్ద పెద్ద లాఠీలు పట్టుకొని వాళ్ళందరినీ పుష్ చేసుకుంటూ చేస్తున్నారు. ఇంకా ఎంతసేపు విచారణ జరిగే అవకాశం ఉంది? అంటే మనం చూసాం లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ 7 వరకు 7 అయింది. సో ఇప్పుడు కూడా న్యాచురల్లీ ఏదో చేసాం లోపలనే చూపించుకోవాలని ఒక తాపత్రయం ఉంటది. అసలు ఆ కేసులో ఏం లేదు, ఆ చట్టంలో ఏదైతే ఎఫ్ఐఆర్ బుక్ అయిందో అసలు అది ఏ విధంగా కూడా రిలేటెడ్ కాదు. ఇట్స్ ఫాల్స్ కేసు, ఫేక్ కేసు, అన్నెసెసరీ కావాలని చెప్పి విపక్షాలను బెదిరించడానికి పొలిటికల్ హెరాస్మెంట్. సో అలాంటి ఫాల్స్ కేసు ఇక్కడ పెట్టేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారు. సిట్ అధికారులు ఎవరు విచారణ చేస్తున్నారు మ్యామ్? మీకేమన్నా సిట్ అధికారులు ఎవరు విచారణ చేస్తున్నారు? లేదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఎవరెవరు లోపలికి వెళ్ళారనేది మాకు తెలియదు. లోపల ఎవరున్నారు, ఎవరు విచారణ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని తెలుసు. బట్ ఎవరు విచారణ చేస్తున్నారు, ఏ అఫీషియల్ వెళ్ళారనేది అంటే అక్కడ వరకు అసలు ఫోన్ ఇవ్వలేదు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ లేదు. సో అక్కడ నుంచి కూడా ఏం వార్తలు రాలేదు. సో విచారణ అయ్యేంత వరకు తెలంగాణ భవన్ లోనే మీరు అందరు ఇక్కడే ఉండబోతున్నారు? తప్పకుండా ఉంటాము. సార్ కి సపోర్ట్ గా అందరు ఇక్కడే ఉంటారు. సార్ మొత్తం అది అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోతారు. అండ్ ఎవ్వరు కూడా అగైన్ అంటే ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం జరగదు, ఎవరు అడ్డు రారు. వాళ్ళ ఎమోషన్, సార్ అంటే ఎమోషనల్ ఇదికే పోతున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు